హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ అలాగే 5G సర్వీసెస్ గురించి చాలా వరకు తెలుసుకుందాం. అంటే బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్తో పాటు 5G సర్వీసెస్ కూడా తీసుకురానుందా రానున్న రోజుల్లో? అలాగే బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు పూర్తి 4G సేవలను దేశం మొత్తం అందించగలుగుతుంది? అలాగే టెలికాం సర్వీస్లో ప్రధానంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎలాగ మరుగున పడిపోయింది? అసలు జియో ఎయిర్టెల్ రీఛార్జులు పెరగడానికి గల కారణాలు ఏంటి? ఎయిర్టెల్ జియో అందిస్తున్న సిగ్నల్ కనెక్టివిటీ, అంటే నువ్వు సెల్లులో ఎక్కడున్నా కానీ సిగ్నల్ వస్తుంది కదా, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ 4G వస్తే మనకు అలాంటి సిగ్నల్స్ మారుమూల ప్రాంతమైన గ్రామాలలో ప్రతి దేశం మొత్తం వస్తాయా? ఇంకా బిఎస్ఎన్ఎల్ సిమ్స్ ఫ్రీగా ఇస్తున్నారా ఇప్పుడు, లేదా పోర్ట్ అయినా కూడా ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదా అనే టాపిక్స్ మీద ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్తో పాటు 5G సర్వీసెస్ కూడా తీసుకురానుందా? దీనికి ఈ క్వశ్చన్కి వచ్చి ముఖ్యంగా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 2G 3G సర్వీసెస్లో ఉంది. ప్రస్తుతానికైతే రానున్న ఆగస్టు మంత్లో తీసుకొస్తామంటున్నారు 4G సర్వీసెస్తో. అలాగే ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం కనెక్టివిటీ అంటే టెలికామర్స్ అన్ని పెంచుతున్నారనమాట. ఆ టవర్స్ పెంచడంలోనే ఇప్పుడు ప్రస్తుతానికైతే 4G సర్వీసెస్తో అందించేట్టుగా టవర్స్ నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో డిసెంబర్ అంటే ఈ ఇయర్ డిసెంబర్ లాస్ట్కి కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ ఈ 4G నుంచి 5Gగా అలాగే అప్గ్రేడ్ చేసేటట్టు ఇప్పుడు మనకు మొత్తం అప్డేట్ అంటే ఇప్పుడు టవర్స్ వేస్తున్నారనమాట మొత్తం సిస్టమ్ని. అంటే 3G టు డైరెక్ట్ 5G అంటే చాలా కష్టమవుతుంది కదా, ఫస్ట్ 4G కన్వర్ట్ చేసి 4G నుంచి 5G అనేది ఈజీ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 4Gగా కన్వర్ట్ చేస్తున్నారు. ఇంకా బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు పూర్తిగా 4G సేవలు దేశం మొత్తం అందించగలుగుతుంది అంటే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ నాటికల్లా 4G సర్వీసెస్తో మ్యాక్సిమం దేశం మొత్తం వస్తాయని ఉన్నాయి టాక్స్. కానీ ఇది ముందుగానే 1 ఇయర్ బ్యాకే జూలైలో పంజాబ్లో ఫస్ట్ స్టార్ట్ చేసినారనమాట. అక్కడ మన TCS వాళ్ళు అలాగే కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి ఫస్ట్ 4G సర్వీసెస్ లాంచ్ చేసి అక్కడ టెస్ట్ చేశారు ఎలా రన్ అవుతుంది ఏం కథ అని. ప్రస్తుతం పంజాబ్లో అయితే మ్యాక్సిమం అక్కడ బాగా 4G కనెక్టివిటీ ఉందన్నమాట. ఫస్ట్ 4G అక్కడ రన్ చేసి చూసినట్లయితే 40 to 50 MB/s దాకా డేటా స్పీడ్ వస్తుంది అనమాట. కనెక్టివిటీ అంతే, డేటా కనెక్టివిటీ పర్ సెకండ్కి అంత డేటా వస్తుంది 4Gలో. అక్కడ పంజాబ్కి వెళ్ళొచ్చు ఫస్ట్ అక్కడ చెక్ చేసినప్పుడు. అలాగే అక్కడ ఫస్ట్ పంజాబ్ ఉంది కదా, అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం విస్తరించడానికి వాళ్ళు మొత్తం టోటల్ 12 months తీసుకుంటున్నారు. ఆ 12 monthsలో ఈ ఇయర్ జూలైకే 12 months అయిపోయింది. ఈ జూలై తర్వాత నెక్స్ట్ ఆగస్ట్లో మ్యాక్సిమం వస్తుందని బయట టాక్ ఉంది. అలాగే న్యూస్లో కూడా చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. ఇంకా చూడాలి మరి ఎలాగ వస్తుందో ఏం కథో. అది బిర్యానీ వస్తే మేలు, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు రీఛార్జ్ రేట్లు పెంచేశారు కదా ఎయిర్టెల్ జియో మామ. ఇంకా టెలికాం సర్వీస్లో ప్రధానంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎలాగ మరుగున పడిపోయింది అంటే దీనికి ముఖ్యంగా కారణం వచ్చి జియో, అంబానీ మామ జియో తీసుకురావడమే మెయిన్ ముఖ్య కారణం అనమాట. అంతకుముందు పెద్ద పెద్ద డేటా ప్లాన్లు ఉండేవి, ఎక్కువ అమౌంట్ కడితేనే మనకు డేటా వచ్చేది. అంతవరకు ఉన్న డేటాని ఇప్పుడు ప్రస్తుతానికి అంత రేట్లు ఉన్నదాన్ని ఒక్కసారిగా వచ్చేసి అంబానీ గారు జియో తీసుకొచ్చి ఒక్కసారిగా చాలా వరకు తగ్గించేశారు ఆ ప్రైజెస్. అలాగే తగ్గడంలో చాలా వరకు కస్టమర్స్ అందరూ చాలా వరకు అట్రాక్ట్ అయినారు జియో వైపు. ఇంకా చేసేది ఏం లేక బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఆ ప్లాన్కు అంబానీ ప్లాన్కి వీళ్ళ దగ్గర ఇంకో ప్లాన్లు ఏం లేక లాస్ట్కి సైడ్ వచ్చేసినారు. కానీ జియోకు పోటీగా ఎయిర్టెల్ నష్టాలు వచ్చినా కానీలే అని చెప్పి దాని కంపెనీ రెప్యుటేషన్ పోకూడదని చెప్పి కస్టమర్స్ పక్కకు వెళ్ళకూడదని దానికి జియోకు పోటీగా కంపెనీ లాస్లో ఉన్నా కానీ వాళ్ళతో కంపేర్ చేసుకొని వీళ్ళు కూడా చాలా వరకు డబ్బులు తగ్గించి అలాగే మెయింటైన్ చేశారనమాట ఇన్ని రోజులు. కానీ ప్రస్తుతానికైతే మళ్ళా కంపెనీ లాస్ట్లో ఉన్నాయి, మాకు ఇలాగా కొంచెం డబ్బులు పెంచితేనే మాకు రికవర్ అవుతుంది అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఇన్ని రోజులు పెంచలేదనమాట. రీసెంట్గా ఎలక్షన్స్ అయిపోయి అందరూ PMలు CMలు అంతా బయట పోలింగ్ రిజల్ట్స్ తెలిసాయి కాబట్టి నెక్స్ట్ అంబానీ గారు పెంచేశారు. అసలు ఎయిర్టెల్ జియో రేట్లు పెరగడానికి గల కారణం ముఖ్యం ఇదే అనమాట. వాళ్ళ కంపెనీస్ డబ్బులు బాగా ఎక్కువ రావాలని చాలా వరకు లాస్లో ఉన్నారని చెప్పి వాళ్ళు బయట పిటిషన్ వేసి మొత్తం పైనుంచి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ తీసుకొని వీళ్ళు పెంచారనమాట. ఇంకా ఎయిర్టెల్ జియో అందిస్తున్న సిగ్నల్ కనెక్టివిటీ ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఉంటుంది కదా, అంటే
టవర్స్ ఏ పక్కన వెళ్ళినా కూడా మనకు సిగ్నల్ ఖచ్చితంగా వస్తుంది. అలాగా బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతానికైతే ముందు రావట్లేదు కదా. అలాగా ఎయిర్టెల్ జియో మాదిరిగా బిఎస్ఎన్ఎల్ కూడా రానున్న రోజుల్లో ఇలాగే సిగ్నల్ కండక్టివిటీ మొత్తం ఎక్కడున్నా వచ్చేటట్టు చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే మన టీసీఎస్ తాతగారు రతన్ టాటా గారు మొత్తం 1.12 lakh టవర్స్ను టోటల్ ఇండియా వైడ్గా నిర్మిస్తున్నారు. దీనిని కేవలం 4G నెట్వర్క్ అప్గ్రేడ్ చేసేదానికోసం మాత్రమే ప్రతి వైపులా అన్ని చోట్ల ఇండియా మొత్తం నీకు నెట్ ఎక్కడున్నా సిగ్నల్ అందేటట్టు చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అదే మొత్తం 9,000 టవర్స్ ఆల్రెడీ నిర్మించేశారు. అలాగే 6,000 టవర్స్ ఆల్రెడీ యాక్టివ్లో ఉన్నాయన్నమాట. అవి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ వెస్ట్ అలాగే హర్యానా కల్లా ఉన్నాయి. దీన్ని మన బిఎస్ఎన్ఎల్ వారు ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ మీదుగా 4Gని ఇండియా వైడ్గా మొత్తం లాంచ్ చేసినారు. దీన్ని ఇంకా ఫ్యూచర్లో కుదిరితే ఈ ఇయర్ లాస్ట్కి కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ 5Gకి కూడా అప్గ్రేడ్ చేస్తారు. మళ్ళీ 5G సేవలు కూడా వస్తాయి. కానీ రీఛార్జ్ ప్లాన్లు అయితే దీని మాదిరిగా చాలా వరకు పెంచరు అనమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సిమ్ కాబట్టి వీళ్ళకు మన నుంచే వస్తుంది కదా ఆదాయం. గవర్నమెంట్ అంటే ఎవరు కాదు, నథింగ్ బట్ మనం ప్రజలే కాబట్టి మనకు చాలా వరకు ఇంత పెంచరు. వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ ఆదాయం వాళ్ళు బాగా రిటర్న్స్ రావాలని చెప్పి ఇలాగే ఎలా పడితే అలా పెంచేసినారు. కానీ ఇలాంటి దాన్ని చూస్తూ సహించాడు కదా మన రతన్ టాటా గారు. ఎంతైనా పేదల పాలిట దేవుడు రతన్ టాటా. చూస్తూ ఉండగానే రతన్ టాటా గారు 19,000 కోట్ల కాంటాక్ట్తో బిఎస్ఎన్ఎల్తో కొలాబరేట్ అయ్యి మళ్ళీ ఈ స్కీమ్ను ప్రారంభించారనమాట, ఆత్మనిర్భర్ భారత్ అనే స్కీమ్ని. దీనివల్ల మొత్తం 4G సేవలు ప్రస్తుతానికైతే 4G సేవలు అప్గ్రేడ్ చేస్తారు. నెక్స్ట్ రానున్న రోజుల్లో మొత్తం టోటల్ 5G సేవలు వస్తాయన్నమాట. కానీ నెక్స్ట్ ఆగస్ట్ నాటికల్లా ఖచ్చితంగా వస్తాయి. పూర్తిగా వినియోగించుకోవచ్చు 4G సేవలని చాలా వరకు చెప్తున్నారు. కానీ ఏమో చూడాలి, మరి మనం వెయిట్ చేయాలి ఈ మంత్ అంతా. కానీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఈజ్ ఫ్రీ అంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ చాలా వరకు ఫ్రీగా చిక్కుతుందా అంటే ఫ్రీగా ఇస్తున్నారా బయట అన్నట్లయితే ఖచ్చితంగా చెప్పాలి ఎస్ అనాలి. ఎందుకంటే పోర్ట్ అయితే అంటారు కదా, జియో టు బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ టు బిఎస్ఎన్ఎల్, అలాగా వాళ్ళకందరికీ ఏం ఛార్జెస్ పే చేయడం లేదు, డైరెక్ట్ ఫ్రీగానే ఇస్తున్నారు సిమ్ములన్నీ. అలాగే నువ్వు నీ దగ్గర 2G 3G సిమ్ములు ఉన్నా కానీ ఫ్రీగానే నీకు 4Gకి కన్వర్ట్ చేసి నీకు ఇస్తున్నారు ప్రస్తుతానికి బయట ఉన్న కస్టమర్ కేర్, బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది ఎంతో కొంత మీరు తెలుసుకున్నారు ఏదో విధంగా అని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.